రైట్ వి హనుమంతరావు ఇంట్లో మున్నూరు కాపుల భేటీపై ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీరియస్ అయ్యారు. ప్రతిపక్షాలను పిలిచి ప్రభుత్వాన్ని తిట్టిస్తారా అంటూ ప్రశ్నించారు. బీసీ కులగణన చేస్తే అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తారా అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ లీడ్ చేయాల్సిన సమావేశానికి ప్రతిపక్షాలను పిలవడం ఏమిటని నిలదీశారు. వి హనుమంతరావు ఇంట్లో మున్నూరు కాపుల భేటీపై ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీరియస్ అయ్యారు. ప్రతిపక్షాలను పిలిచి ప్రభుత్వాన్ని తిట్టిస్తారా అంటూ ప్రశ్నించారు. అయితే బీసీ కులగణన చేస్తే అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తారా అంటూ కూడా మండిపడ్డారు. ఇటు కాంగ్రెస్ లీడ్ చేయాల్సిన సమావేశానికి ప్రతిపక్షాలను పిలవడం ఏమిటని నిలదీశారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజు, సంజన, నిన్న కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు ఇంట్లో మున్నూరు కాపు నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి మున్నూరు కాపులతో పాటు ప్రతిపక్షాలకు చెందినటువంటి ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ చెందినటువంటి నాయకులు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కావడం జరిగింది. ప్రధానంగా బీసీలకు జరుగుతున్నటువంటి ఏదైతే బీసీలో ఉన్నటువంటి మున్నూరు కాపులకు ఏదైతే ఈసారి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇవ్వలేదు. గతంలో ఎన్నడూ కూడా మున్నూరు కాపులను మంత్రివర్గంలోకి తీసుకోకుండా ఎప్పుడు కూడా లేరు. ఈసారే మున్నూరు కాపులు మంత్రివర్గంలో లేరు కాబట్టి ఖచ్చితంగా వెంటనే మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ యొక్క సమావేశంలో తీర్మానించడం జరిగింది. అదేవిధంగా ఇటీవల నిన్న సస్పెండ్ అయినటువంటి తీన్మార్ మల్లన్న విషయంలో కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా మున్నూరు కాపుల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ఉంది అని చెప్పి కూడా ఈ యొక్క సమావేశంలో ఆ నేతలందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా చర్చించుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మున్నూరు కాపు నేత అయినటువంటి ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కూడా ఈ యొక్క సమావేశంలో తీర్మానం చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ప్రభుత్వానికి హెచ్చరికలు పంపినట్టుగా ఈ యొక్క సమావేశం జరిగినట్టు కనిపిస్తుందని చెప్పేసి కూడా ఏఐసిసి సీరియస్ గా అయింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ విహెచ్ పై అయితే సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇందుకు సంబంధించి ఈ భేటీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఆమె తెప్పించుకొని ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే వి హనుమంతరావుపై అయితే మీనాక్షి నటరాజన్ సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే బీసీలకు సంబంధించి దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా కులగణన చేయడము, బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం పట్ల ఇప్పటికే ఒక ముందడుగు వేయడము, ఇవన్నీ చేస్తుంటే దీనికి ప్రతిపక్ష నేతలను పిలవడం ఏంటి అని చెప్పి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ లీడ్ చేయవలసినటువంటి ఇట్లాంటి ఏదైతే మీటింగ్ ఎందుకు మరి ప్రతిపక్షాలను తీసుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిట్టిస్తున్నారా అన్నట్టుగా ఏదైతే మీటింగ్ నిర్వహించారో దీని పట్ల మీనాక్షి నటరాజన్ సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఏఐసిసిలో కూడా దీని గురించి చర్చ జరిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏఐసిసి పెద్దలు కూడా విహెచ్ పై గురుగా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇలాంటి అంశాలపై పార్టీ నిర్ణయం తీసుకుంటుంది కానీ ఒక్కొక్కరుగా ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నారు, పార్టీకి ప్రతిష్టకు దెబ్బతీసే విధంగా ఇట్లాంటి మీటింగ్లు ఎక్కడ కూడా పెట్టొద్దని చెప్పేసి కూడా ఇప్పటికే నాయకులు తెలుస్తా ఉంది. సంజన, రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.